కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు. పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇది ఇద్దాం పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామని ఇవ్వడాయన. ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఈ పుర్రె జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు. నేను ఇవాళ పేపర్లో ఫోటో చూశా, ఏదో ఎక్కడో సముద్రపు ఒడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు. దాని పుర్రె కనపడుతోంది, దానికో పుర్రె ఉంటుంది. ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి.